ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, నిన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చాలా సిగ్గుమాలే చర్యగా భావిస్తున్నా. సిగ్గుసేటు. ఎందుకంటే పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అవినీతిని, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి కవితమ్మ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి సమస్యలుంటే మాట్లాడుకుందాం కూర్చోనని చెప్తే వాళ్ళకు మింగుడు వాడలేదు కవితమ్మ గారు బీఆర్ఎస్లో. సస్పెండ్ సంబంధించి కేసీఆర్ గారు సూచనల మేరకే సస్పెండ్ చేశారు కదా, మరి కేసీఆర్ గారు నిర్ణయాన్ని తప్పడుతున్నారా? కొంతమంది కేసీఆర్ మానసికంగా ఆయనని కృంగదీసిరు. ఆమె ఉంటే పార్టీ ఉండదని లేపే ఆయనకు చేసి మానసికంగా కేసీఆర్ గారిని డైలమాలో పడేసి ఈరోజు కేసీఆర్ గారిని ఒప్పించడం జరిగింది. ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి నేను కేసీఆర్ గారు వెంబడున్నా. నేను యావత్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తిరిగిన. నేను 2001 నుంచి ఉద్యమకారులను ఎవరు ఆదుకున్నారు, ఎక్కడ ఆదుకున్నారు చెప్పండి. అయినా ఈరోజు మేము మనసు చంపుకొని మా బాబుకు అన్యాయం అవుతుంది, మా బాబు మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయడం ఏందండి? తెలంగాణ అష్ట కన్నీళ్ళ నుంచి కాపాడిన కేసీఆర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎక్కడో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే రామన్న ఎందుకు మాట్లాడతలేడు, హరీష్ రావు ఎందుకు మాట్లాడతలేడు? నానా ఇట్లా పార్టీలో జరుగుతుందని తన ఒక కూతురుగా ఆవేదన చెందితే పార్టీ నుంచి ఈరోజు సస్పెండ్ చేయడం చాలా సిగ్గుమాల చీరగా నేను ఒక ఉద్యమకారుడిగా భావిస్తా ఉన్నా. అంటే పార్టీకి నష్టం జరిగే విధంగా పార్టీలోని ముఖ్య నేతల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారు? మరి ఒక విషయం అండి, అవినీతి ఎక్కడ జరిగినా తన కుండ బద్దలు కొడుతుంది. ఈ విధంగా మరి అదే మీకు అవినీతి ఉందని చెప్పి కవితమ్మ మాట్లాడితే ఎన్నో రోజుల నుంచి ఉన్నది పార్టీలో ఇట్లా జరుగుతున్నది, మరి పిలిచి మాట్లాడాల్సింది. సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీలాంటి వాళ్ళ వల్లనే కదా ఏమాయే మీరంతా బయటికి వెళ్ళిపోయారు పార్టీల నుంచి. పార్టీని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? బీజేపీలో కలపాలనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ కోవటులుగా తయారైపోయారు? రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడుస్తున్నారు మీరు. ఒక ఆడకూతురిని ఈ రోజు మీరు నిర్దాక్షిణంగా పార్టీని సస్పెండ్ చేస్తే మీకు ఒరిగేది ఏం లేదు. రేపు మీకు ఆమె పెన్ను తుఫానై మీకే చుట్టుకుంటుంది. అది తొందరలో మీరు తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నారు. కవిత గారు మాట్లాడుతూ కేసీఆర్ సిబిఐ విచారణకు అంటే హాజరయ్యాక అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న విధంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించింది ఒక కన్న కూతురు తండ్రి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏ కన్న కొడుకైనా కొంచెం పర్వాలేదు అనుకుంటా, కానీ ఆడకూతురు మాత్రం క్షమించదు. బాధ ఆవేదన ఎక్కువ ఉంటుంది ఆడకూతురు కాబట్టి. నా తండ్రికి అవినీతి మరకలు అంటిస్తున్నారు ఈ దొంగలంతా ఉండి అని చెప్పి తన ఆవేదనను వెలిపించడంలో తప్పులేదు. అది ఒక ఉద్యమకారుడిగా మేము దాన్ని సమర్థిస్తున్నాం 100%. పార్టీలోనే అంతర్గత సమస్యలు ఉంటే అంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ బయట బహిరంగంగా మాట్లాడొద్దు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పటి వరకు అన్న మేము ఒక ఉద్యమకారుడిగా కొంతమంది నిన్న మొన్న అంటున్నారు కవిత వెంబడి ఎవరెవరైతే తిరుగుతున్నారో ఉద్యమకారులు వాళ్ళని తెలంగాణ భవన్కే రావద్దని చెప్పి అల్టిమేటం జారీ చేశారు. అల్టిమేటం జారీ చేయడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యమకారుడు, ప్రతి కార్యకర్త తెలంగాణ కోసం ఆ రోజు ఉద్యమం చేసి లాఠీ దెబ్బలకు, బాష్వాయి గోళాలకు, బుల్లెట్ తూటాలకు ఎదురొడ్డి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్న దాని మీద ఏర్పడ్డ తెలంగాణని బంగారు తెలంగాణ చేసిన మా బాబుని మీరు అవినీతి మరకలు అంటించి సిబిఐ ఎంక్వైరీ చేసి జైలుకు పంపించాలని కుట్ర చేస్తే ఒక ఆడకూతురు ఆవేదన చెందిది మాట్లాడితే మీరు పార్టీని సస్పెండ్ చేయడం. ఈ రోజు 6 అడుగుల బుల్లెట్ అని ఇంకొక ఆయన అని చెప్పుకుంటున్నారు కదా. రేపు రాబోయే రోజులలో సునామీ ఉంటుంది. ఆ రోజు కవిత మా సత్తా ఏందో ప్రతాపం ఏందో తొందరలో చూపించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ వ్యతిరేకంగా పోయే అవకాశం ఉందా మరి కవిత గారు? బాపుని మేము ఒక మాట అన్నదాల్చుకోలేదు. బాపు మాకు ఆదర్శం. బాపు తెలంగాణకు ఆదర్శం. బాపు ప్రపంచానికి ఆదర్శం. 60 ఏళ్ళ అరిగోసబడ్డ తెలంగాణ బారిస సంఖ్యలో తెంపిన మా బాపుని మా బాపు మా గుండెల్లో పెట్టుకుంటాం. బాపుకు దీనికి సంబంధం లేదు. దీని వెనుక ఆడిస్తున్న తోలు బొమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట అంతా చూస్తాం తొందరలో. కవిత గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ముందు రోజు? అది తొందరలో అక్క నిర్ణయిస్తుంది. అక్క ఏ నిర్ణయం తీసుకున్నా ఒక తెలంగాణ జాగృతి కార్యకర్తగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక కేసీఆర్ సైనికుడిగా శిరస ఉంచి పనిచేస్తాం. రేపు రాబోయే రోజులలో కవిత గారు ఒక ప్రపంచనం, ఒక జయలలిత లాగా, ఒక మమతా బెనర్జీ లాగా, ఒక మాయావతి లాగా తొందరలోనే ఈ తెలంగాణ గడ్డ మీద చూపించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము కవితక్క మీద బాధాకరమైన విషయము. ఎందుకనంటే విషయాన్ని నిర్భయంగా చెప్పడం మూలంగానే ఈరోజు కవితక్కను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా ఒకవేళ నిర్ణయం తీసుకోకుంటే ఇంకా పరిణామాలన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈరోజు సోకిస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కవితక్క ప్రజల మనిషి. ఇలా 4 కోట్ల మనుషులలో ఇలా 2 కోట్ల మనుషులు ఇలా కవితక్క మా దగ్గరనే ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఒక బతుకమ్మ ద్వారా కానీ ఇలా బీడీ కార్మికులకు చిన్న విషయము, ఇలా బీడీ కార్మిక సంక్షేమ పథకం అమలు చేసిందంటే ఇలా కవితక్క గారు కేసీఆర్ ద్వారా అమలు చేయించిందని అంటే ఎన్నో మంది బతుకులు చూసింది, ఎంతో మంది హాస్పిటల్లో అన్న భోజనాలు పెట్టింది, ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు వాళ్ళకి బాధ అవుతుందంటే ఆ బాధ వెంటనే కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోవాలి. ఎంతో మేధావులు తెలంగాణలో మేధావులు ఉన్నారు. ఆ మేధావుల విషయాన్ని కూడా ఇలా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ బతుకులన్నీ కూడా వెలుగును నింపాలని చెప్పేసి ఆమె చూసినటువంటి విషయాలన్నీ కూడా మేము చూసినాం. అయితే అలాంటి ఒక మంచి ఒక టీఆర్ఎస్ పార్టీకి ఒక కుడి భుజం ఆమె. ఆ కుడి భుజం
సౌజన్య వాళ్ళు నరుక్కున్నాక మేము ఎవరేమేం చేయలేము. కాబట్టి కవితక్కకు నష్టము లేదు, ఎలాంటిది ఏం లేదు. ఆమెతోని ప్రజా సమూహం ఉన్నదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. పార్టీకి నష్టం జరిగే విధంగా ముఖ్య నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి అంటారా? ఎలాంటివి ముఖ్య నేతల మీద ప్రచారం ఎలాంటి చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ హరీష్ రావు జరుగుతున్న కుంభకోణం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆ జరిగిన లక్షల కుంభకోణాలు దిగమింగిడి పందికొక్కులా కాబట్టి ఆ పందికొక్కును బయట పెట్టింది కవితక్క. ఆయన వెనుక మధ్యలో కొట్టుకున్నాడు చూడు, ఆ సంతోష్ రావును కూడా బయట పెట్టింది. కాబట్టి ఈ విషయం బయట పెట్టిన దానికి ఇంకా మేము మిగిలిన అన్ని కూడా ఉన్నాయి, మేము మిగిలిన అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో చీకొట్టే పరిస్థితి ఏర్పడుతున్నది అని చెప్పేసి రాత్రి ఆలోచించేసి బలవంతంగా కేసీఆర్ గారితో ఈ రోజు పార్టీకి సస్పెండ్ లెటర్ ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం. అంటే సిబిఐ విచారణకు కేసీఆర్ హాజరయ్యాక అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా మాట్లాడారు కదా కవిత గారు. దీనికి ఏం చెప్తారు? ఒక తండ్రి బాధ్యత ఒక వైపు, పార్టీకి అధినాయకుడు ఒక వైపు, ఆయనకు ఇలా జరుగుతున్న మినిస్టర్ ఎవరు, ఒక పోస్టు ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చినప్పుడు ఆయన జరుగుతున్న పరిణామాలు ఆయన చెప్పాలనా కేసీఆర్ గారు చెప్పాలనా? మరి ఈ విషయాల మీద రాష్ట్ర బంధు లేదు, రాష్ట్రంలో ధర్నాలు లేవు, రాష్ట్రంలో ఎలాంటిది కూడా రస్తరోకులు లేవు. కేసీఆర్ గారి మీద అంత అన్యాయం జరిగినప్పుడు ఎలాంటి నోరిప్పరు? మరి నిన్నగాక మొన్న కవితక్క నిన్న మాట్లాడిన విషయంలో ఇక్కడ సత్యవతి రాథోడే గాని మాలవతి కవిత గాని వీళ్ళందరూ టేబుల్ వేసుకొని మాట్లాడుతున్నారు. జరిగింది అన్యాయం, పార్టీ గురించి దాని గురించి మీరు వక్రీకరించుకొని చూస్తే అన్యాయంకరమే కానొస్తాయి. మరి నిన్నగాక మొన్న తీర్మానం మల్లన్న అన్న మాటలకు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కంచపొత్తు కాడబిడని అన్నప్పుడు నువ్వు ఎటువైనావు, మీరు ఎటువైన ఆడపడుచులు, మీరు అప్పుడు మాట్లాడలేరు. ఇంతమంది అవమానపడుతుంటూ ఆడబిడ్డని మాట్లాడలేరు మరి మీరు. కాబట్టి మేము తెలంగాణలో ఉన్న ఆడపడుచుల మంద కవితక్క సైట్ ఉంటాము, కవితక్క బాటలు నడుస్తాము, కవితక్క పార్టీ నిర్ణయం తీసుకుంటే మేము స్వాగతిస్తాము, కవితక్క తీసుకోకుండా కానీ కవితక్కతోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతర్గత సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పేసి అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా కవితక్క దృష్టికి ఎమ్మెల్యేల ద్వారా కానీ అట్లే ప్రజాప్రతినిధుల ద్వారా కానీ చాలా వచ్చినప్పుడు కవితక్క అన్ని ధృవీకరించుకొని తెలంగాణ భవన్ లో పోయి కేటీఆర్ అన్న కోసం గంటలు వేసి చేసింది. కేటీఆర్ అన్న రాలే, అక్కడ అవమానంతో బయటకు వచ్చింది. ఈ విషయాలు అన్న సార్తో చెప్పండి, పెద్ద సార్తో చెప్పండి, డాడీతో చెప్పండి. జరుగుతున్న తెలంగాణలో మేధావులంతా ఓడిపోయిన వాళ్ళు కానీ అట్లాగే వాళ్ళ చేతుల కింద మేధావులు పనిచేసిన వాళ్ళు కానీ అట్లాగే ఎంతో మంది తెలంగాణలో చాలా మేధావులు ఉన్నారు. ఆ మేధావులంతా మనోభావం గురవుతున్నారు. ఇలా తెలంగాణ పుట్టినరోజు అయితే కూడా వేదిక మీకు వెళ్ళలేరు. ఇవన్నీ లేఖ ద్వారా కూడా విడుదల చేసింది. ఆ లేఖ లీక్ చేస్తారు, ప్రతి విషయాన్ని లీక్ చేస్తారు. ఈ లీలే ఉన్నారు కదా, వీళ్ళే సంతోష్ రావు కానీ అట్లాగే హరీష్ రావు కానీ ఇద్దరు కూడా ఆ చెక్క భజన గాళ్ళు ఇద్దరు పోతే అన్ని లేనిపోని అన్ని కూడా సార్ ఏంటంటే మహావృక్షం సారు. ఎమ్మెల్యేలు కానీ అట్లాగే పార్టీ సీనియర్ నాయకులే కానీ పార్టీలో ఉన్న ఎంతో పెద్ద నాయకులు విద్యార్థులు కానీ ఎంతో మంది నాయకులతో మాట్లాడాలి. సార్ టైం ఉండదు. కాబట్టి వీళ్ళు అక్క పోవాలంటే టైం ఇయ్యరు, అక్క పోవాలంటే విషయం చెప్పనియ్యరు. అనేక రకాలుగా ఒత్తిడి గురై చెప్పలేక బయట చెప్తేనేమో ఇంటి సంసారం బయట పట్టండి. ఇప్పుడు ఇంట్లో అక్కనేమో తెలంగాణకే ఆడబిడ్డే, విషయం బయట పెట్టాలంటే ఇంటి విషయం అంతా బయటకు అవుతుందని చెప్పేసి అనేక సార్లు ఈ పెద్దలకు చెప్పాలనుకుంటే ప్రధాన సూత్రధారి హరీష్ రావు గారికి మేము ఈ మీడియా ముఖంగా మేము సవాల్ విసురుతున్నాం. హరీష్ రావు అన్న నువ్వు చేసిన కుంభకోణాలందరూ కూడా ప్రజల ముందు పెట్టాలా, ప్రజలకు కూడా జవాబు చెప్పాలా. నీ అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజలకు బేషరతుగా నువ్వు చెప్పాలని చెప్పేసి అవినీతిగా ఏమేమి అవినీతి చేసినవన్నీ ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. జాగృతి మహిళా నేతగా చెప్పండి మేడం, అంటే కవిత గారు బీజేపీ పార్టీకో లేదంటే కాంగ్రెస్ పార్టీకో వెళ్తా అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసత్య ప్రచారాలు బీజేపీకి వెళ్ళదు, కాంగ్రెస్కి వెళ్ళదు, ఏ పార్టీకి వెళ్ళదు. ఆమెకు సత్తా ఉంది, జనాలు ఉన్నారు, జన సమూహం ఉన్నది. ఈ రాష్ట్రాలు కాదు దేశాలు దాటి ఆమెకు పేరున్నది. కాబట్టి ఈ తెలంగాణలోనే ఆమెకి మంచి పేరు ఉన్నది. కాబట్టి ఆమె పేరును తెలంగాణలో ఉపయోగించుకుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కవిత గారి సస్పెన్షన్ ఎలా చూస్తారన్న? ఇది తీవ్రంగా ఖండిస్తుంది యావత్ తెలంగాణ. మేమైతే కార్యకర్తలు మమ్మల్ని పక్కన పెట్టండి, యావత్ తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే సొంత కూతురు రక్త సంబంధికులు ఈ రోజు తుచ్చమైన రాజకీయాల కోసం, రాజకీయం కోసం అక్కని సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం ఇది అని అడుగుతూ నష్టం జరిగే విధంగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సొంత బిడ్డైనా చూసేది లేదని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు? పార్టీకి నష్టం అక్క కలిగించలేదు, పార్టీకి నష్టం కలిగించే వాళ్ళని పేర్లను బయటపెట్టింది, అవినీతి కుంభకోణాలలో ఎవరున్నారో బయటపెట్టింది.
ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రిగా ఉన్నాడు హరీష్ రావు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండే. అప్పటి నుంచి అక్క చెప్తుంది ఈ దొంగ మొత్తం నాశనం చేస్తుండని చెప్తే వినలే. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన ఇయ్యలే. మరి ఎందుకు ఇయ్యలేదు? సెకండ్ టైం వచ్చినప్పుడు మంత్రి ఇయ్యలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఈనాడు నమస్తే తెలంగాణలో కానీ టీ న్యూస్లో కానీ పేరు రానియలే హరీష్ రావు. ఎందుకు? కుంభకోణం చేసిండని. బాపుకు అవసరం లేదు కేసీఆర్ గారికి డబ్బు, ఆయన వేదవాక్ ఆయన మాటనే, కాబట్టి ఆయనకు డబ్బుతో అవసరం లేదు. ఈ దొంగలకు అవసరం. ఫ్యూచర్లో డబ్బు ఉంటే మనం పార్టీ పెట్టవచ్చు, డబ్బు ఉంటే వెన్నుపోటు పొడవచ్చు అని చెప్పి పైసలు సంపాదించుకోరు. ఈరోజు ఏఈల దగ్గర డిఈల దగ్గర కాళేశ్వరం కుంభకోణంలో ఎవరైతే ఏఈలను పని చేసారో వాళ్ళ దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయి కదా. వాళ్ళ వెనక ఎవరున్నారు? హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు. వాళ్ళని పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి మీ వెనక ఎవరున్నారా, మీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడరా అంటే తెలియదా? ఎందుకు వాళ్ళని పట్టుకుంటలేడంటే వాళ్ళ వెనుక హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు. వీళ్ళిద్దరు కాళ్ళు మొక్కిరు. ఎవరివి? రేవంత్ రెడ్డి. అయ్యా మమ్మల్ని కాపాడు, ఇన్ని 1000 కోట్లు తిన్నాం మేము, ఇన్ని 100 కోట్లు నీకు ఇస్తాము మా పార్ట్నర్గా, మమ్మల్ని బయటికి పెట్టారు. ఇక పార్ట్నర్షిప్ అయ్యారు. ఇక పార్ట్నర్షిప్లో ఒకరి మీద అక్కడ కేసు పెట్టుకుంటారా? పెట్టుకోరు. దొంగలు ఉరుమంచుకోరు. అంతే. అది రెండో విషయం. కేసీఆర్ గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయమని చెప్పేసాను ఎవరు? రేవంత్ రెడ్డి. మీ మీద కేసులు పెట్టనేను, నేను దొంగనే మీరు దొంగనే, దొంగలం ఒకటైదాం, పార్టీని విడగొట్టు, కుటుంబాన్ని విడగొట్టని ఒక ఐడియా ఇచ్చిండు. దాన్ని మేము ఒబే చేస్తాం, రూల్ ఫాలో చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు కవితక్క గారిని సస్పెన్షన్ చేయించారు. కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఫామ్ హౌస్కు పరిమితం చేసి ఆయనకు తెలియనియకుండా, బయటి రాజకీయాలు ఏమీ తెలియనియకుండా ఈరోజు అక్కడ సస్పెండ్ చేయించి సఫలీకృతమయ్యారు. కానీ కొన్ని రోజులే. ఎప్పటికైనా రక్త సంబంధమే ఒక్కటవుతారు. ఎప్పటికైనా ఇది కేటీఆర్ గారికి తెలుస్తలేదు. ఈరోజు ఓ తీర్మానం మల్లి గారు అనేటోడు అనుచిత వాక్యాలు చేశారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. మీరు నేను మన అక్క జెండలకు ఎవడన్నా తిడితే ఆయన ఇంట్లో కూర్చొని చంపేస్తాం, మనం కాజేతిలో కొడతాం, మనం పక్కన పెడతాం జెండా అజెండా. కేటీఆర్ గారు మరి యావత్ తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతుర్రు కేటీఆర్ గారిని ఏమని, అయ్యా మీ చెల్లెను నువ్వు పక్కన పెట్టు, నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన పెట్టు, ఒక్క సోదరుని లాగా నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? ఏం తీసుకోలే. కనీసం ఒక పత్రికాముఖంగా నేను ఖండిస్తున్నా అని చెప్పలే. అంత భయమా నీకు? ఎవరు హరీష్ రావు అంటే, సంతోష్ రావు అంటే వాళ్ళ మొత్తం తొత్తుగా వ్యవహరిస్తున్నావు, వాళ్ళంటే గజగజ వణుకుతున్నావు. ఎందుకు వణుకుతున్నావు? 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ డబ్బుతో నేను ఏమైనా చేయొచ్చు. ఆ విధంగా భయపడి వాళ్ళ బ్యాక్ మీద తలొగ్గి ఈరోజు చెల్లెని దూరం చేసుకున్నావు. కానీ ఒక విషయం చెప్తున్నా, తెలంగాణలో కానీ ఎక్కడే కానీ ఆడబిడ్డ కన్నీరు ఉసురు మంచిది కాదు ఎవ్వరికీ. కానీ ఒక ఆడబిడ్డ కన్నీరు పెట్టిందంటే యావత్ భారతదేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఈరోజు అక్కగారు గద్గద స్వరంతో తన్ని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని, కండ్ల నిండా నీళ్లను ఆపుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుర్రు, నేను పార్టీకి ద్రోహం చేయలేదు, దొంగలను బయట పెట్టిన, దొంగల ముఖాలను చూపించిన, ఆ దొంగలు జీర్ణించుకోలేక మా డాడీని బ్లాక్మెయిల్ చేసి నన్ను సస్పెండ్ చేయించారు. నిజాలు త్వరలో తెలుస్తాయి, ప్రజలు తెలుసుకుంటారు. నేను మేధావులతోని, వాళ్ళతోని, వీళ్ళతోని, కార్యకర్తలతోని, ఉద్యమకారులతో నేను మమేకమై నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పారు. భవిష్యత్తులో ఒకటే అండి, ఈరోజు బీఆర్ఎస్ నుంచి పోయిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ దగ్గరకు వస్తానికి రెడీ ఉన్నారు, ఎక్స్ చైర్మన్లు రెడీ ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల నుంచి స్టేట్ కమిటీ లేదు. ఉందా? ఉద్యమంలో ఉన్నప్పుడు స్టేట్ కమిటీ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది, అమన్ను కమిటీ, మశానం కమిటీ ఉంది. ఇప్పుడు ఏ కమిటీ ఉంది? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, 10 ఏళ్ళు ఏలిరు రాజ్యాన్ని, ఏ కమిటీ ఉందని? స్టేట్ కమిటీ లేదు, డిసిప్లినే కమిటీ లేదు, ప్రోటోకాల్ కమిటీ లేదు, సిటీ కమిటీ లేదు. మైనపల్లి మాత్రం ఉన్నాడు ఒకడే. అప్పుడు తర్వాత మాగంటి గోపినాథ్ వేసారు కమిటీ, వేసి రైలు వైస్ ప్రెసిడెంట్లను కానీ జనరల్ సెక్రటరీ ఎవరిని వేయలే. ఎందుకు వేయలే? దొంగలు భయపడతారు. ఏడ ఉద్యమకారులు బాగుపడతారు, ఏడ ఉద్యమకారులు మంచిగా అవుతారు. ఉద్యమకారులు తమ భార్య పిల్లల పుస్తకాలు అమ్ముకొని ఉద్యమం చేశారు, ఇండ్లు అమ్ముకొని ఉద్యమం చేశారు, కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. ఈ రోజు కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్న ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులతోని. ఈటెల రాజేంద్ర గారు కూడా చాలా డబ్బులు పెట్టి వాళ్ళకి బాండ్లు గిట్లా పెట్టిండప్పుడు. అలాంటి నాయకుడిని పక్కన పెట్టించారు ఈ ఇద్దరు దొంగలు. ప్రగతి భవన్కు రానియకుండా ఒక మినిస్టర్, ఆయన గంగుల కమలాకర్ మినిస్టర్ ఉండే, మినిస్టర్ ఎందుకు రానియలే లోపలికి? ఇది కేసీఆర్ గారికి తెలియదు. ఆయన లోపల ఉంటుండే, బయట హరీష్ రావు, ఈయన పేరు సంతోష్ రావు ఉంటుండే. సంతోష్ రావు ఓని రాని ఎక్కువ, ఓని గెలవని ఎక్కువ. ఎందుకు గెలవని ఎక్కువ? ఈయన బండారం బయట పడుతుంది. వీనికి దొరికే 10 రూపాయలలో మళ్ళీ వాళ్ళే 5 రూపాయలు తింటారో, నా బండారం మీద బయట పడతారో అని ఓని రాని ఎక్కువ. పార్టీకి అందరినీ దూరం చేసి, నష్టం చేసి ఈరోజు పార్టీ నాశనం కావడానికి ఇద్దరు దొంగలే కారణం. ఈ ఇద్దరు దొంగలను బయటకు పెట్టమని చెప్తుంది అక్క. ఈ ఇద్దరు దొంగల మీద కమిషన్ ఇవ్వమని చెప్తుంది రేవంత్ రెడ్డికి. మరి ఎందుకు వేస్తలేదు రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగల మీద?
ఎంక్వైరీ కమిషన్. హరితహారం పెద్ద కుంభకోణం సార్. హరితహారం ఎంత పెద్ద కుంభకోణం అంటే ఎవరికి తెలియదు. 1000 కోట్ల కుంభకోణం. బయటికి తీయమని చెప్పండి, తీస్తలేడు. ఒక చెట్టు 10 రూపాయల చెట్టు 100 రూపాయల కొటేషన్ చేశారు. చెట్టుకు ఫెన్సింగ్ అని చెప్పి లక్షల ఫెన్సింగ్లు పెట్టారు. తెలంగాణలో లక్షల ఫెన్సింగ్లు టెండర్ వేసారు. ఎవరు? అదే సంతోష్ రావు. మరి ఎక్కడ పోయినాయి? 100 ఫెన్సింగ్లు వేసిరొచ్చు ఎక్కడ తెలంగాణ వైడ్ గా. ఆ తర్వాత ఎక్కడ ఫెన్సింగ్ లేవు. ఫెన్సింగ్లు ఉంటాయి కదా, అవి తయారైతే కదా, తయారే కాదు. 100 తెచ్చిరు, పెట్టిరు, ఫోటోలు దిగిరు, ఈడ పడతారు, టిట్లు చేయాలి, ఫోటోలు దిగాలి, సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలి. ఈయన పనే అది. దొంగ. ఇప్పుడు కాళేశ్వరం కూడా పెద్ద కుంభకోణం అంటారు. 1000 కోట్ల కుంభకోణం జరిపింది మెగా కృష్ణారెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ ముగ్గురు హస్తం ఉన్నది. ఈ ముగ్గురిని లేదండి. కేసీఆర్ గారికి డబ్బులు అవసరం లేదు, అసలు ఆయనకు పైసా అవసరం లేదు. ఆయన మాటే వేదవాకు. ఆయన నోరు తెరిస్తే ఓట్లు పడతాయి. ఆయన నోరు తెరిస్తే ఏం కావాలి బాపు అని యావత్ తెలంగాణ ప్రజలు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. ఆయనకి ఎందుకంది డబ్బు? ఆయన చూడండి అబ్బా, ఆయన 40 ఏళ్ళ జాయికే జీవిత చరిత్రలో ఆయన చూడండి అబ్బా, డబ్బుతో లేదు. ఆయన ఓన్లీ పండుకుంటే లేస్తే తెలంగాణ బాగుపడాలి, తెలంగాణకు నీళ్ళు ఎట్లుండాలి, ఆంధ్రాకి అన్ని నీళ్లు పోతున్నాయి, నా తెలంగాణ నీళ్ళు ఎట్లా ఆగాలి, నా తెలంగాణ సస్యశ్యామలం ఎట్లా కావాలి, హరితంగా ఎప్పుడు ఉండాలి అని ఆయన కలలు. కానీ వాటర్ నాపి ప్రాజెక్టులు తెస్తే ఈ దొంగలు గాదె కింద పందికొక్కులక మెక్కిరు. అది తెలియనియలే ఆయనకు.